వెల్కమ్ టు కీ టాక్స్. రాజకీయాల్లో వారసత్వం అంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా చెలరేగిపోవడమా? వారసత్వం అంటే కలిసొచ్చే కాలంలో మీడియా అండతో ఇష్టారాజ్యంగా సొంత ఎజెండా అమలు చేయడమా? రాజకీయాల్లో వారసత్వం అంటే భాగస్వామ్య పక్షాన్ని ప్లీజ్ చేసేందుకు పాకులాడుతూ మమ్మల్ని సమర్థించండి అని ఢిల్లీ నాయకత్వం ముందు మోకరిల్లడమా? ఇవేవీ కాదు అని ప్రూవ్ చేస్తూ ప్రత్యర్థులందరూ ఏకమైనా కానీ పట్టుమని 30 ఏళ్ళు కూడా లేకుండా అందరినీ ఢీకొట్టి సమర్థత సామర్థ్యాన్ని నిరూపిస్తూ జనంతో నాకున్న కనెక్ట్ ఇది అని ప్రూవ్ చేస్తూ నిలబడే నాయకులు వారసులు కూడా మనకి కళ్ళ ముందు వర్తమాన రాజకీయాల్లో కనపడుతూ ఉన్నారు. ఎస్, అలాంటి నాయకులను చూస్తే వీళ్ళు కేవలం ఇతర పార్టీల అండతో రెచ్చిపోయే రకం కాదు. ఏదో ఒక రోజు వాళ్ళ ఐడియాలజీని నిలబెట్టడమే కాదు, నమ్ముకున్న ప్రజల ఆకాంక్షలు కూడా నిజం చేస్తారు అని మనకు అనిపిస్తుంది. అలాంటి నాయకుడి స్టోరీనే నేను మీకు చెప్పబోతున్నా. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. ఢిల్లీ నుంచి దండయాత్ర తరహాలో ఒక 22 మంది మంత్రులు రంగంలోకి దిగారు. అలాగే స్థానికంగా ఎంపీలు వీళ్ళందరూ అన్ని వైపుల నుంచి మోహరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షం అండ ఉండనే ఉంది ఆ పార్టీ. ఇలాంటి పరిస్థితి ఉన్నా కానీ అన్నీ తానై తండ్రి అండ కూడా లేకుండా, ఎందుకంటే తండ్రి జైల్లో ఉన్నాడు, తండ్రి అండ కూడా లేకుండా ఒక కుర్రాడు వీర పోరాటం చేశాడు. చేయడమే కాదు, హంగు ఆర్భాటం మంది మార్బలం కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి తిరుగులేని బలప్రయోగం చేస్తూ ఉన్నా కానీ అన్నిటినీ తిప్పికొట్టి తట్టుకొని రాష్ట్రంలో తన పార్టీని తిరుగులేని ప్రబలమైన శక్తిగా నిలబెట్టాడు. అసెంబ్లీలో హైయెస్ట్ సీట్స్ సాధించాడు. ఎస్, తేజస్వి యాదవ్. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి చేసిన ఫైట్ అక్షరాల ఇదే. బీజేపీ నితీష్ కుమార్ కలిసి కొట్లాడిన, అన్ని వైపుల నుంచి ముట్టడించిన, లాలూ జైల్లో ఉన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ తొణకని ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకెళ్లిన నాయకుడు తేజస్వి. అలాగే తన భాగస్వామ్య పక్షంగా ఉన్న కాంగ్రెస్ లగేజ్లా అయిపోయినా మిగతా చిన్న చితక పార్టీల భారాన్ని కూడా తానే మోస్తూ తేజస్వి చేసిన పోరాటం అనేది నాయకత్వం అంటే కేవలం వారసత్వం కాదు, సమర్థత, కేపబిలిటీ, కెపాసిటీ అని ప్రూవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. బహుశా కాంటెంపరీ దేశ రాజకీయాల్లో ఇంతటి సమర్థత, అవగాహన ఉన్న నాయకులు చాలా తక్కువ. ఇప్పటికీ చూస్తూ ఉంటాం, 40 దాటినా తండ్రి చాటు బిడ్డలుగానే ఉన్న రాజకీయ నాయకుల్ని, అలాగే తండ్రి అందుబాటులో లేకపోతే మొక్కుబడిగా యాత్రలు పూర్తి చేసి రికార్డు సృష్టించేశాము అని పబ్లిసిటీ చేసుకునే నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరికీ భిన్నంగా నాకు అధికారం లేకపోయినా క్షేత్రస్థాయిలో ఉంటా, ప్రజల తరపున నిలబడతా, కొట్లాడతా, నాకు అండా దండా వీళ్ళే అని ప్రూవ్ చేసేవాళ్ళు. ఢిల్లీ నుంచి మంది మార్బలం దిగినా కానీ నేను ఒక్కడనే రంగంలోకి దిగుతా, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నా పార్టీ కోసం నేనే ముందుండి నడుస్తా అని ప్రూవ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నాయకుల్లో తేజస్వి యాదవ్ ముందున్నాడు. ఇప్పుడు మరోసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు అందరి దృష్టి తేజస్వి మీదే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు సైడ్ మార్చి నితీష్ కుమార్ మీద వెగటు పుట్టడమే కాదు, ఆల్రెడీ 75 దాటుతున్న నితీష్ మీద ఇక రిటైర్మెంట్ ఊహాగానాలు అనేవి చాలానే వస్తూ ఉన్నాయి. దీనికి తోడు తేజస్వి కొన్నాళ్లుగా పట్టుమని 25 ఏళ్లు నిండక ముందు నుంచే బీహార్ రాజకీయాల్లో జరుపుతున్న పోరాటానికి తగిన ప్రతిఫలం మేము ఇస్తాము అని బీహార్ ప్రజలు చెప్తున్నారు అనే ఫీలర్స్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు బీహార్ దేశ రాజకీయాలను ఆకర్షిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈవీఎం ఎపిసోడ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఇంత జనాకర్షణ, పోరాట పటిమ ఉన్న తేజస్వి యాదవ్ని బీజేపీ అడ్డుకోవడానికి కుట్ర చేస్తోందని, ఈవీఎంల మీద తనకి సందేహాలు ఉన్నాయి అని రాహుల్ గాంధీ ప్రముఖంగా మాట్లాడడము, పదే పదే ఈ విషయాలు ప్రస్తావించడము, కంప్లైంట్లు చేయడం కూడా గత కొన్ని నెలలుగా మీడియాలో ప్రముఖంగా వస్తోంది. ఎన్నికలు సజావుగా జరిగితే గనక ఖచ్చితంగా తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తారు, మా కూటమి అధికారంలోకి వస్తుంది అని రాహుల్ గాంధీ చెప్పాలి అని అనుకుంటున్నారు. ఈ ఆరోపణలన్నింటిని బట్టి ఇవన్నీ చూస్తే ఒక్కటే అనిపిస్తుంది, నాయకత్వం అంటే వారసత్వం కాదు, పోరాటం, సమర్థత, కెపాసిటీ, గుండె ధైర్యం, ఆలోచన ఉంటే ప్రజల కోసం నిలబడాలన్న కమిట్మెంట్ చూపించగలిగితే ఎంత చిన్న వయసు అయినా సరే
కొండల్ని కూడా ఢీ కొట్టి నిలబడొచ్చు అని నిరూపిస్తున్న తేజస్వి యాదవ్ నిజంగానే ఉత్తర భారత గ్రామీణ యువతకి ఆదర్శమైన లీడర్గా కనపడుతూ ఉన్నారు. అయితే అవినీతి ఆరోపణల గురించి, తండ్రి కుంభకోణాల్లో ఇరుక్కోవటం గురించి కొంతమంది మాట్లాడవచ్చు. ఆరోపణలు, రాజకీయాలు విడదీయరాని కవలలైపోయిన దేశంలో కెపాసిటీ అనేది చూడడానికి ప్రత్యేకమైన కళ్ళద్దాలేమీ అక్కర్లా, నిదర్శనాలు కళ్ళ ముందే ఉంటాయి. అవునా కాదా? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.